ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దాదాపు ఒక 3-4 నెలల నుంచి దండకారం ఇంచుమించు ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. దండకారం ఉన్న తెలంగాణ సంబంధించిన వాళ్ళతో పాటు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ మావోయిస్టులు అందరూ కూడా ఇటు 3 రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్పందిస్తున్నాయి. కొంతమంది అక్కడ సరెండర్ అవుతున్నారు, కొంతమంది ఇక్కడ సరెండర్ అవుతున్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే డైలాగ్ ఏంటంటే, మేము ఖచ్చితంగా మీ అనుకున్న లక్ష్యానికి దగ్గరికి వెళ్తాం, ప్రజాక్షేత్రంలో వెళ్తాం, ప్రజలకి ఇప్పుడున్న సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ కలిపి మీరు ఆల్రెడీ ఎప్పుడో వచ్చారు కాబట్టి మీరు ఒక మంచి బాటలో వెళ్తున్నారు. వీళ్ళందరితో కలిపి ఒక పార్టీ పెట్టి వెళ్తారా? లేదు ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా? ఇప్పటికి ఉన్న రాజకీయ పార్టీల ఎజెండాలు వేరేగా ఉంటాయి కాబట్టి మీ ఎజెండాకి వాళ్ళ ఎజెండాకి ఎక్కడ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా వెళ్తారు? మీ విశ్లేషణ. అన్న ఇక్కడ మనము కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ ఐడియాలజీ అనేది పూర్తిగా భారత రాజ్యాంగానికి భిన్నమైంది అది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా బ్రతకటానికి, ఎవరైనా రాజకీయాలు చేయటానికి, ఎవరైనా స్వేచ్ఛగా ఉండటానికి హక్కులు కల్పించబడి ఉన్నాయి. ఆ విధంగా మనం చూసినప్పుడు మావోయిస్టులు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ మామూలు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తానంటే మనము హర్షించదగిన విషయమే, వాళ్ళను ఆహ్వానించాలి కూడా. ఎందుకంటే సాయుధ పోరాటం అనేది ఫెయిల్ అయినటువంటి ఒక సిద్ధాంతం అవగాహన అది. ఎందుకంటే 50 ఏళ్ళ ఆచరణ మనకు అదే చూపిస్తుంది. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం కూడా అది ఫెయిల్ కానప్పటికీ వాళ్ళు విరమించారు, స్వచ్ఛందంగా దాన్ని విరమించేసి పార్లమెంటు పంతాలో అప్పుడు వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడు కామ్రేడ్ చారు మజుందారు నాయకత్వంలో సాయుధ పోరాటం చేయాలని ఎప్పుడైతే అనుకున్నారో నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల్లో కూడా అది నష్టపోయింది. ఆ తర్వాత జగిత్యాల జైత్ర యాత్ర నుంచి మొదలైనటువంటి అంటే 1980లో మొదలైనటువంటి పీపుల్స్ వార్ పార్టీ క్రమంగా ఆర్గనైజర్ల స్థాయి నుంచి దళాలు ఫామ్ చేయడము, మిలిటరీ ప్లాటూన్లను ఫామ్ చేయడము, పిఎల్జీలను ఫామ్ చేయడం, కంపెనీలను ఫామ్ చేయడము, ఒక సైన్యం రూపం తీసుకొని ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునే విధంగా తన యొక్క శక్తుల్ని బలోపేతం చేసుకున్నది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వము సీరియస్గా తీసుకొని ఒక డెడ్లైన్ విధించి దాడులు చేయడం మొదలుపెట్టిందో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడింది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతున్న విషయం. అది ఈ క్రమంలోనే మార్చి 31 వరకు సరెండర్ కాకపోతే ఇక మనం బ్రతకమేమో అన్న ఒక ఆలోచన నుంచి అగ్రనాయకత్వం కూడా ఇవాళ వచ్చి స్వచ్ఛందంగా సరెండర్ అవుతున్నారంటే సాయుధ పోరాటం అనేది మన భారతదేశంలో ఘోరంగా విఫలమైందనే మనం చెప్పవచ్చు మనం. ఓకే, కాబట్టి ఆ విఫలతలో నుంచే వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై కాక మేము ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా మేము మళ్ళీ ప్రజల కోసమే పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉంటే సంతోషమే. వాళ్ళు ప్రతి ఒక్కరూ బహిరంగ రాజకీయాల్లో పాల్గొంటే మనము వాళ్ళను ఆహ్వానించాలి సార్. మానసికంగా వాళ్ళను మనం సపోర్ట్ చేయడం మంచిదే. కాకపోతే నాలాంటి వాళ్ళు వాళ్ళతోని కలిసి పనిచేస్తారా అంటే నాలాంటి వాడైతే వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను. కాబట్టి నాకు ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే కొంచెం దూరమే నేను. కాబట్టి వాళ్ళు వెళ్తానంటే వెల్కమ్ చెప్పవచ్చు, వాళ్ళను మనం సపోర్ట్ చేయొచ్చు కూడా. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీలు చేరతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే వాళ్ళందరూ రావడం అనేది వాళ్ళైతే త్యాగాలు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళకు మొత్తం యవ్వనమంతా పార్టీకి ఇచ్చి సగం మొత్తం అయిపోయినట్లు చెప్పొచ్చు ఒక విధంగా, తల్లిదండ్రులు దూరంగా ఉండేవని. ఇప్పుడు అటువంటి వాళ్ళు బయటికి వస్తుంటే మీలాంటి వారు కానీ మరికొంతమంది ఆహ్వానిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు వచ్చారు, మీరేం చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటి పేరు సహా మార్చి మాట్లాడడం, వాడి బాడీ షేపింగ్ కూడా కామెంట్ చేయడం, ఇటువంటి మనం ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళ జీవితాంతం అక్కడే ఉండిపోవాలా? అంటే అక్కడ అమరులైతే వీళ్ళందరూ ఒక పాటలు పాడి వాళ్ళకు ఒక సెల్యూట్ చేస్తారు, అంతేనా? అది దుర్మార్గం అండి. అసలు వాళ్ళు రియల్గా కమ్యూనిస్టులు అయితే కాదండి. వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళైతే వాళ్ళు కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతం వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు గుడ్డిగా సాయుధ పోరాటం చేయాలని అనుకోలేదు ఎప్పుడు కూడా.
దానికి ఎత్తుగడలు అంటే రకరకాల ఎత్తుగడలు అవును. అవలంబించాలనేది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం చెప్తుంది. ఎన్నికలు అనేది అదొక ఎత్తుగడ అది. అంటే లక్ష్యాన్ని చేరుకోవడం కోసము అవలంబించేటువంటి ఎత్తుగడలలో అదొక భాగము. ఉమ్. వ్యూహాలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి కదా మీకు. ఎలక్షన్స్ అనేది ఒక భాగం అది. ఉమ్. అలాగంటే నేపాల్‌లో ప్రచండ నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఎలక్షన్‌లోకి వెళ్ళేసి అత్యధికమైనటువంటి పార్లమెంటు సీట్లు అది గెలుచుకొని ప్రభుత్వాన్ని చేపట్టింది. సరే ఇప్పుడు అది ఫెయిల్ అయింది అంటే అక్కడ రాజకీయ లోపం ఉంది. అంటే నాయకత్వ లోపం అది. ఆ నాయకత్వ లోపం వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ భారతదేశంలో అట్లనే ఫెయిల్ అవుతారని మనము అనడం తప్పు అది. అయితే ఇక్కడ సాయుధ పోరాటం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రూపం తీసుకున్నారు. అది ఫెయిల్ అనేది మనకు 2 సార్లు, 3 సార్లు అర్థమైంది. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు క్లారిటీగా అర్థమైంది. నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటంలో క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో దండకారణ్యంలో ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటంలో కూడా మనం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక భారతదేశంలో సాయుధ పోరాటానికి ఇంకా అవకాశాలు లేవు అనేది వెరీ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏముంది ఇప్పుడు? అంటే పార్లమెంటు పంతంలో వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. ఒకవేళ అది ఉన్నది అని ఎవరన్నా అంటే వాళ్ళు దేశద్రోహుల కింద మనం వాళ్ళను వెరీ క్లారిటీగా చెప్పొచ్చు మనం. వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సాయుధ పోరాటానికి అవకాశాలు ఉన్నాయని మాట్లాడితే ఈ దేశానికి ద్రోహుల కింద మనం లెక్కగట్టి మనం మాట్లాడవచ్చు. కరెక్ట్. అది అది ఆలస్యంగానే గుర్తించిన కొంతమంది సెంట్రల్ కమిటీ వాళ్ళు, ఐడియాలజీతో ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలతో కలుస్తాం అనడం తప్పేం కాదు. కానీ అది స్వాగతించాల్సింది పోయి కొంతమంది విమర్శించి వాళ్ళని అక్కడే ఉండడం, వాళ్ళు విప్ర ద్రోహులని, దేశ ద్రోహులని పెద్ద పెద్ద మాటలు చెప్పడం, వాళ్ళ ఇంటి పేర్లని డ్యామేజ్ చేయడం, ఇటువంటివి మనం అది తప్పండి. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతకాలని మనం కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అట్లాంటి హక్కులు కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ మల్లోజుల గారు, తర్వాత ఆశన్న వీళ్ళందరూ సాయుధంగానే వాళ్ళు సరెండర్ అయ్యారు. అంటే ఒక రకంగా సరెండర్ అని అనకూడదు మనం అది. వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించి అక్కడ జరుగుతున్న లోపాలను కూడా ప్రజలకు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు బయటికొచ్చారు. అవును. అటువంటప్పుడు అటువంటి వాళ్ళను ఇంటి పేరు పెట్టి తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్స్ మీద కామెంట్ చేయడం అనేది అది దుర్మార్గమైనది. అది అలా చేయకూడదు. ఇవాళ కూడా కొంతమంది దేవ్జీ లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు. వాళ్ళను కూడా మనం తక్కువ చూపేం చూడట్లేదు. సరెండర్ అవ్వడాన్ని ప్రతి ఒక్కరూ మనము ఆహ్వానించాలి. వాళ్ళను మనము ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇవాళ దేవ్జీ కూడా వచ్చేసి రాజకీయాలు చేస్తానంటుండు. చేయండి, ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రజలకు ఇంతవరకు నువ్వు చేసిన ఆచరణకు సంబంధించిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ఏవైతే లోపాలు ఉన్నాయో ప్రజలకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అక్కడ మనం నష్టం చేసి ఉంటే, ఈ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించి ఉంటే నిర్బంధంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దేవ్జీ లాంటి వాళ్ళు బయటికి వచ్చి కూడా అటువంటి విషయాల మీద వాళ్ళు క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చేసిన ఆచరణలో జరిగిన లోపాల గురించి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు తిరస్కరించారు. విలేకరులు చాలామంది కూడా వాళ్ళని అడిగారు, సరే మీరు రావడానికి కారణం ఏంటంటే ఇది సందర్భం కాదన్నారు తప్ప అంటే అనారోగ్య ఎందుకు సమస్యలు వచ్చారు? అన్నారు. అనారోగ్యం అనేది ఒక సాకు మాత్రమేనండి. ఎందుకంటే మేము నిన్న సీఎం గారితో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళ యొక్క వెళ్తున్న క్రమం కానీ ఇవన్నీ మనము చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టు లేరు. అనారోగ్యంగా బండి ప్రకాష్ గారు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యశోదలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఆయనది అనారోగ్యం అది. ఇప్పుడు వీళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టున్నారా? చాలా హెల్తీగా ఉన్నారు. కాబట్టి అనారోగ్యం అనేది అది నాకు కుంటి సాకు లాగానే నాకు అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, హాస్పిటల్లో ఉండు, ఇంకొకరిని కామెంట్ చేయకండి.